99 టీవీ నేను నవీన్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. సిఈసికి 18 పేజీల లేఖను అందజేసిన ఏపీ సీఎం. పోలింగ్ తీరు, ఈవీఎంల లోపాలపై ఫిర్యాదు. ఈవీఎంలపై చాలా కాలంగా పోరాడుతున్నాం. ప్రధాని డైరెక్షన్లోనే ఈసీ పనిచేస్తోందన్న బాబు. ఈసీపై యుద్ధానికి టీడీపీ సిద్ధం. జాతీయ స్థాయిలో పోరాటం చేస్తామన్న నేతలు. సిఈసికి విజయసాయిరెడ్డి లేఖ. స్టోర్ రూమ్ల వద్ద భద్రతా ఏర్పాట్లు. ఈవీఎంలపై బాబుది అనవసర రాద్ధాంతం. ఓడిపోతారనే భయం పట్టుకుందన్న వైసీపీ. బదిలీలపై ఉన్న శ్రద్ధ ఈవీఎంలపై లేదెందుకు? ఈసీకి సబ్బహారి సూటి ప్రశ్న. చంద్రబాబుది పబ్లిసిటీ స్టంట్. టీడీపీ నేతలు దిగజారిపోయారన్న తలసాని. కోడెలపై దాడి కేసులో దర్యాప్తు వేగవంతం. అంబటి సహా మరో 2పై కేసు. జనరల్ సెక్రటరీలతో కేటీఆర్ అత్యవసర భేటీ. లోకల్ బాడీ ఎలక్షన్స్పై చర్చ. కాంగ్రెస్లో అగ్రకులాలదే పెత్తనం. రాహుల్ తీరు మారాలన్న విహెచ్. ఐటీ గ్రిడ్స్ కంపెనీ నిర్వాహకులకు ఎదురుదెబ్బ. ఆధార్ యాక్ట్ కింద మరో కేసు. స్ట్రాంగ్ రూముల్లో ఈవీఎంలు. పోలీసులతో 3 అంచెల భద్రత. పోలవరం పరిశీలనకు నిపుణుల కమిటీ. జూలై నాటికి గ్రావిటీతో నీళ్లిచ్చేలా దృష్టి. తమిళనాడులో ఐటీ సోదాలు. కోట్లలో నగదు స్వాధీనం. ఎన్నికల్లో విజయం సాధించే సత్తా ఉంది. ప్రకాష్ రాజుకు హీరో విశాల్ మద్దతు. అవినీతి పార్టీలన్నీ ఏకమయ్యాయి. ప్రజలు ఆలోచించి ఓటేయాలన్న మోదీ. మేనకా గాంధీపై ఈసీ సీరియస్. ఒక వర్గంపై చేసిన వ్యాఖ్యలపై విచారణకు ఆదేశం. ఈ నెల 18న 2వ విడత లోక్సభ పోలింగ్. తమిళ తంబీల పోరుపైనే అందరి దృష్టి. రాములోరి పెళ్లికి భద్రాద్రి ముస్తాబు. భక్తులతో కిటకిటలాడుతున్న ఆలయ ప్రాంగణం. జమ్మూ కాశ్మీర్ షోపియాన్లో ఎన్కౌంటర్. భద్రతా దళాల కాల్పుల్లో టెర్రరిస్టు హతం. జలియన్వాలా బాగ్ దురాగతానికి 100 ఏళ్లు. స్మారకాన్ని సందర్శిస్తున్న ప్రముఖులు. నమో టీవీపై నిరంతర పర్యవేక్షణ. 2 అధికారులను నియమించిన ఈసీ. సౌత్ సుడాన్ నేతల కాళ్లను ముద్దాడిన పోప్. అంతర్యుద్ధం నివారణకు విశ్వ ప్రయత్నాలు. అంతర్జాతీయ ఉగ్రవాదిగా గుర్తించడంలో అభ్యంతరం ఏంటి? మసూద్ విషయంలో చైనాకు అమెరికా అల్టిమేటం. ముంబైతో రాజస్థాన్, పంజాబ్తో బెంగళూరు. నేడు ఐపీఎల్లో డబుల్ ఫైట్.